సమాజంలో కూడా కొంతమంది యెహోవా సాక్షులని బయలుదేరి వచ్చి మనుషుల్ని హృదయాలను గలిబిలి చేసేస్తూ ఉంటారు. అంటే సమస్త అధికారం కూడా ఎవరికి ఇవ్వబడింది? క్రీస్తుకి, ఆ కుమారుడికి అనుగ్రహించబడింది. ఆ కుమారుడు ద్వారానే మనం ఏం చేయగలుగుతాం? తండ్రిని మనం తెలుసుకోగలుగుతాం. అయ్యో కొరజన్, అయ్యో బెత్సైదా కంటే తూరు సీదోని యొక్క పరిస్థితి ఓర్వదగినదే ఉన్నది. కపెర్నహూమా, నీ గతి కంటే సొదొమ వారి యొక్క గతి ఓర్వదగినదే ఉంటుందని ప్రభు వారు పలికారు. దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. విమర్శ దినమందు ఏవండి మీ గతి కంటే వారి గతే ఇంకా ఏవండి మెరుగుగా ఉంటే మనం దేవుని సన్నిధిలో చేర్చబడం కదా. ముందే తెలిస్తే గనక గోని పట్ట ధరించుకొని బూడిద పూసుకొని వారు ఏం చేస్తారు? మారు మనసు పొందుతారు అన్నమాట. ప్రేలారా, మారు మనసు పొందేటప్పుడు కూడా మనం దీనులుగా విధేయులుగా మనం మార్చబడి తగ్గించుకొని మనం ఏం చేయాలి? మారు మనసు అనుభవంలోనికి మనం వెళ్ళాలి. ప్రేలారా.